రాష్ట్ర సమితి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మారబోతోందా? ఈ దిశగా అధినాయకత్వం అడుగులు వేస్తోందా అంటే అవుననే సమాధానం వస్తుంది. పార్టీ క్యాడర్ నుంచి వస్తున్న విజ్ఞప్తులతో పార్టీ అధినేత కేసీఆర్ సైతం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇంతకీ పార్టీ పేరు మార్పు సాధ్యమేనా? ప్రత్యేక రాష్ట్రం కోసం ఆవిర్భవించిన ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ కు 2 సార్లు తెలంగాణ ప్రజలు అధికారం కట్టబెట్టారు. కానీ బీఆర్ఎస్ గా పేరు మార్చిన తర్వాత తెలంగాణలో అధికారం కోల్పోవడం రోజు రోజుకు పార్టీ గ్రాఫ్ పడిపోతున్న నేపథ్యంలో పేరు మార్పుపై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ గా మార్చడంపై కింది స్థాయి కార్యకర్తల నుంచి చోటామోటా నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే సమావేశాల్లో నిలదీసినట్లు తెలుస్తోంది. ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలని ఎవరు చెప్పారు? తెలంగాణ ఆత్మగా చెప్పుకునే పార్టీ పేరును ఎవరిని అడగకుండా ఎలా మార్చారు? పేరు మార్చడం వల్లే కొంతకాలంగా పార్టీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం కూడా ఇదే అంటూ అధిష్టానాన్ని నిలదీస్తున్నారని అంటున్నారు. దీంతో ప్రజలకు పార్టీ దూరం కావడానికి ఇదే ప్రధాన కారణమని భావించిన అధినాయకత్వం మళ్లీ టీఆర్ఎస్ గా పేరు మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు అధికారాన్ని తెచ్చిపెట్టిన టీఆర్ఎస్ పేరునే జనంలోకి తీసుకువెళ్లేలా పేరు మార్చేందుకు అవసరమైన అంశాలపై ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చట్టపరమైన విధి విధానాలపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిసిందే. అంతర్గతంగా ఈ ప్రక్రియ జరుగుతుందని, ఈ ప్రయత్నం వాస్తవమేనని బీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చడమా, లేదంటే ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ గా కొనసాగించి తెలంగాణలో మాత్రమే టీఆర్ఎస్ పేరు నుంచి 2 పార్టీలను నిర్వహించాలా అన్న దానిపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి చట్టపరంగా ఎటువంటి ప్రక్రియ నిర్వహించాలనే దానిపై దృష్టి సారించినట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో పార్టీ పేరును తిరిగి పొందేందుకు న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకుంటూ లోక్సభ ఎన్నికల తర్వాత సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.